శివాయ గురువే నమః. శ్రీ సాయినాథాయ నమః. బాబా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ఈ ప్రయాణంలో నిన్నటి వీడియోల్లో మనం మహిమ, లీల అనే అంశాల గురించి వివరించుకున్నాం. ఇప్పుడు తత్వం అనే అంశంపై కొంత పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ భూమిపై ధర్మ సంస్థాపన చెయ్యాలి అనుకున్నప్పుడు దైవంగా వస్తుంది. అంటే కృష్ణుడిగా, రాముడిగా, నరసింహస్వామిగా. అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపం మన హృదయాలలో ధర్మ సంస్థాపన చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక సద్గురువుగా వస్తుంది. అంటే శాస్త్ర ప్రకారం కూడా సద్గురువు అని పిలవడానికి 3 లక్షణాలు ఉండాలని చెప్పింది. అందులో మొదటిది సర్వజ్ఞత్వం, రెండవది సర్వవ్యాపకత్వం, మూడవది సర్వసమర్థత్వం. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వారిని మాత్రమే శాస్త్రపరంగా సద్గురువు అనాలి. మరి ఈ 3 లక్షణాలు కూడా సాయిలో ఎంత స్పష్టంగా కనపడతాయంటే అసలు అద్భుతమనే చెప్పాలి. అలాంటి సాయినాథుల్లో ఈ లక్షణాలు ఎలా కనిపించాయి అనేది రేపటి వీడియోలో చూద్దాం. నమో సాయినాథాయ నమః. నమో గురుదేవాయ నమః.